సుభిక్షంగా సుఖంగా బ్రతకడానికి కొరకు 30 సంవత్సరాలు కష్టపడుతున్నావు. 1000 సంవత్సరాలు ఏలాలి అంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే కేవలం నీ జీవితంలో జీవితం జీవించు చాలు. దీనికైతే లాజిక్ ఉంది. కష్టపడాలండి, పైకి రావాలి కదండి. నువ్వు పైకి 30 సంవత్సరాలు పైకి రావడానికి ఇన్ని కష్టాలు పడుతున్నావే, ఆహార నిష్ఠలు కష్టపడుతున్నావే, నైట్ అవుట్ చేస్తున్నావే, ఆరోగ్యం క్షీణించిపోయినా ఎలా అయినా సాధించి తీరాలని కృషితో ప్రయత్నిస్తున్నావే. చివరికి మహా అంటే 30 సంవత్సరాల కష్టం కొరకు, 30 సంవత్సరాల సుఖం కొరకు 30 సంవత్సరాలు కష్టపడుతున్నావు. కానీ 1000 ఏళ్ల పరిపాలన కొరకు క్రీస్తుతో ఏలాలని ఆశ ఉన్నట్లయితే, తరతరాలు ఏలాలంటే ప్రభు అంటున్న మాట జీవితం జీవించాలి. యు హావ్ టు బి ఎన్ ఓవర్కమర్. ఈరోజు ప్రశ్న ఏంటంటే శోధన జయించడం అంటే ఈరోజు మనకు ఒక కాకతాళీయమైన మాట అయిపోయింది. అది క్రైస్తవ ప్రపంచానికి తెలియని పదంగా మార్చబడింది. ఈరోజు కారణం ఏంటంటే జీవితం జీవించాల్సిన వాల్యూ ఏంటో, ఉద్దేశం ఏంటో, ఆ పర్పస్ ఏంటో మనం ఎవరో మనకు తెలియకుండా మన భవిష్యత్తు రాజీ పడుతున్న క్రైస్తవ ప్రపంచం జీవిస్తున్నాం. ఈరోజు తిరిగి లేవనెత్తబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవర్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఎ జోక్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ క్యాజువల్ లైఫ్. ఇట్ ఇస్ సంథింగ్ దట్ డిసైన్స్ యువర్ డెస్టినీ. బహుశా ఈరోజు 1000 సంవత్సరాల జీవితం అంటే నీకు ఆషామాష అయిపోయింది. క్రీస్తు ప్రభువారితో పాటు ఏలడం అంటే ఒక కామెడీ అయిపోయింది. ప్రభువారితో పరిశుద్ధమైన జీవితంతో జీవించి ప్రభుత్వం ఏలే గుంపు అంటే ఈరోజు అది తెలియని పదంగా మార్చబడింది.